వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు దాటుతున్న పరిస్థితులలో ఒక ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే తోటి కాంగ్రెస్కు తలనొప్పిగా మారింది అని చెప్పేసి ప్రచారం కొనసాగుతుంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి తుంగతుర్తి శాసనసభ్యుడు మందుల సామ్యేలు వ్యవహార శైలి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారిందట. ఏ విషయానికైనా అత్యుత్సాహంతో అతిగా స్పందించే ఆయన నైజం పార్టీని పదే పదే ఇబ్బందుల్లోకి నెడుతుందని సమాచారం. ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదంలో ఆయన అనవసరంగా జోక్యం చేసుకొని పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఒక బాధ్యతాయుతమైన అధికార పార్టీ ఎమ్మెల్యే నోటి నుంచి ఇలాంటి కరుకు పదజాలం రావడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. సామ్యేలు వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకొని మీ పార్టీ అధికారిక పాలసీ ఇదేనా అంటూ విపక్షాలు ఇప్పుడు నేరుగా కాంగ్రెస్ను టార్గెట్ చేస్తున్నాయి. మందుల సామ్యేలు ఇలా వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఆయన అనేకసార్లు నోటి దురుసుతో వార్తల్లో నిలిచారు. తన నియోజకవర్గ పరిధిలోని మద్యం దుకాణాల యజమానులను స్వయంగా పిలిపించుకొని తనకు నెలవారీ కమిషన్లు ముట్ట చెప్పకపోతే వ్యాపారాలు సాగనివ్వనంటూ ఆయన బెదిరించిన ఆడియోలు, వీడియోలు, వార్తలు గతంలో పెద్ద దుమారం రేపాయి. ఒక ప్రజాప్రతినిధి బహిరంగంగా మామూళ్ళ కోసం ఒత్తిడి తేవడంపై దుమారం రేగింది. అంతేకాకుండా ఇటీవల దళిత బంధు పథకం నిధుల విడుదలలో నియోజకవర్గంలో లబ్ధిదారుల ఎంపిక అంశంపై కూడా ఆయన స్థానికులను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో అధికారులపై, ప్రజలపై ఆయన వాడిన భాష సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోల్ అయ్యింది. ఆ వివాదం ముదరడంతో నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు, దళితుల సంక్షేమమే నా ధ్యేయం అంటూ ఆయన రొటీన్గా మాట మార్చే కవర్ చేసుకునే ప్రయత్నం చేసిండు. తప్పు చేయడం, అది వివాదాస్పదమయ్యాక మాట మార్చడం ఆయనకు ఒక అలవాటుగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇలాంటి వాటి వల్లే నెగటివ్ ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీ ఇమేజ్ను కాపాడుకోవాలంటే అధిష్టానం తక్షణమే జోక్యం చేసుకొని మందుల సామ్యేలును కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. లేకపోతే ఆయన చేసే ప్రతి వివాదాస్పద వ్యాఖ్యకు ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి రావడం రాబోయే రోజుల్లో పార్టీకి మరింత రాజకీయ నష్టాన్ని చేకూర్చడం ఖాయంగా కనిపిస్తోంది.